Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రాబ్లం 2023లో ఏపీ స్టేట్లో మార్చ్లో 2 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, సో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతాడు. మరి చూద్దాం. ఈ 2 మార్కుల ఈ క్వశ్చన్ పేపర్లో 2023 రెగ్యులర్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అయితే ఇంటర్సెప్ట్ ఫామ్ ఇవ్వలేదు. ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్. సో ఓకే, ఒక్కొక్కసారి 3 అడుగుతాడు, చెప్పలేము. కాబట్టి 3 నేర్చుకోండి, చాలా ఈజీ. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ నేను రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ చేయండి ద ఈక్వేషన్, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో నార్మల్ ఫామ్. మరి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి సార్ అంటే, గివెన్ లైన్ ని మనం ఇలా ఫామ్ చేయాలి. y = mx + c ఇట్లా. సో వేర్ m = స్లోప్ అనమాట. c అంటే y ఇంటర్సెప్ట్ అంటాం. ఇక్కడ c అంటే ఏంటంటే y ఇంటర్సెప్ట్. ఓకే, నెక్స్ట్ రెండవది ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1. ఇలా వస్తే ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అంటాం. ఓకే, నెక్స్ట్ మూడవది నార్మల్ ఫామ్ అంటే x cos α + y sin α = p అన్నమాట. ఓకే, ఇక్కడ కాస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ అక్కడ ఏదన్నా కాస్ట్లో √3/2 1/2 అట్లా వస్తుంది మనకి వాల్యూ. అప్పుడు ఆల్ఫాని కనుక్కుంటాం. ఆల్ఫా అనేది యాంగిల్ అనమాట. ఇక్కడ పి అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైన్ అనమాట. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైన్, దట్ ఈస్ కాల్డ్ పి అంటాం. ఓకే, సరే. మరి ఈ మూడింటిని చేద్దాం. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఆ మూడిటికి గివెన్ లైనే అనమాట. అదే రాస్తున్నా, గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ సో ఏంటంటే √3x + y + 10 = 0. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి కనుక్కుందాం. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకే, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? y = mx + c. సో గివెన్ లైన్ రాస్తున్నా, గివెన్ లైన్ ఈస్ స్ట్రైట్ లైన్ అన్నమాట. సో ఏంటి? √3x + y + 10 = 0 అయితే మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y = mx + c ఆ ఫామ్లో తెచ్చుకోవాలి. సో y వాల్యూని తీసుకోండి, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. అంటే +√x రైట్ సైడ్కి పోతే -√x అవుతుంది, √3x అవుతుంది. అలానే +10 రైట్ సైడ్కి పోతే -10 అవుతుంది. √3x రైట్ సైడ్కి పోతే -3x, +10 రైట్ సైడ్కి పోతే మైనస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది y = సంథింగ్ mx + c లాగా ఉంది. సో కాబట్టి మనం ఇట్లా రాస్తాం. సో దీన్ని which is in the form of ఏ ఫామ్ లో ఉంది అది? సో y = mx + c వేర్ స్లోప్ m = ఎంత? స్లోప్ -√3. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ ఎంత? y ఇంటర్సెప్ట్ c అన్నమాట. c = ఎంత? -10 అన్నమాట. ఓకే, సరే. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఇంటర్సెప్ట్ ఫామ్ని చేద్దాం.
ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1 అంటే కాన్స్టెంట్ 1 గా వచ్చేట్టుగా చేయాలి. రైట్ సైడ్ లో కాన్స్టెంట్ 1 ఉండాలా. ఓకే చేద్దాం. గివెన్ లైన్ ఏంటి √3x + y + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అయితే కాన్స్టెంట్ ని ఫస్ట్ రైట్ సైడ్ కి తీసుకెళ్ళండి. ఈ మెథడ్ ని చేయాలంటే కాన్స్టెంట్ ని రైట్ సైడ్ కి తీసుకెళ్ళండి. +10 రైట్ సైడ్ కి పోతే -10 అవుద్ది. ఇక్కడ నేనేం చెప్పాను 1 ఉండాలన్న అంటే -10 ఉండకూడదు. -10 తో డివైడ్ చేయి. సో డివైడింగ్ విత్ 10 ఆన్ బోత్ సైడ్స్. Dividing with -10. Okay, -10 on both sides. So divide చేస్తే ఏంటి √3x divided by -10 yes plus y by -10 is equal to -10 by -10 sir. -10 by 10 cancel. ఓకే ఇప్పుడు x by లాగా ఉండాలి, y by లాగా. x by ఇంకా ఆ √3 పక్కన ఉంది కదా x పక్కన, దాన్ని ఏం రాయొచ్చు అంటే -10 by √3 రాయొచ్చు. -10 by √3. మళ్ళీ √3 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది అంటే √3/10 అవుద్ది. ఓకే సేమ్ ఇదే వచ్చేది, మైనస్ పక్కన పెట్టేస్తే. ప్లస్ y by ఆల్రెడీ ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ లోనే ఉంది, y ఇంటర్సెప్ట్ అన్నమాట ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని చెప్పచ్చు. ఓకే x/a y/b లాగా ఉంది. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x/a + y/b is equal to 1. ఇక్కడ x ఇంటర్సెప్ట్ a అంటే -10 by √3. సో వేర్ x ఇంటర్సెప్ట్ సో a is equal to ఎంత -10 by √3. y ఇంటర్సెప్ట్ b is equal to ఎంత -10. కాబట్టి x ఇంటర్సెప్ట్ -10 by √3, y ఇంటర్సెప్ట్ -10. మరి ఇప్పుడు నార్మల్ ఫామ్ ని చేద్దాం. నార్మల్ ఫామ్ థర్డ్ వన్. నార్మల్ ఫామ్ ఏంటి x cos ఆల్ఫా + y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఆ ఫామ్లోకి మనం తెచ్చుకోవాలి. అయితే కాన్స్టెంట్ ఇక్కడ కూడా మనకి పాజిటివ్ టర్మ్ ఉండేటట్లు చేయాలి. అంటే ఈ -10 ఉంటుంది కదా రైట్ సైడ్కి వెళ్తే, ఆ మైనస్ పాజిటివ్గా ఉండాలి. ఓకే మరి చూద్దాం. ఫస్ట్ గివెన్ లైన్ is √3x + y + 10 is equal to 0. సో అయితే ఇక్కడ నుంచి √3x + y is equal to +10 రైట్ సైడ్కి పోతే -10 అన్నమాట. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ -10 అనేది పాజిటివ్గా ఉండాలి, అంటే మైనస్తో మల్టిప్లై చేయండి. సో -√x ఇక్కడ +y మైనస్ అవుతుంది, -10 ఎప్పుడైనా అంటే ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడ ఉండేది p అన్నమాట, డిస్టెన్స్ ఎప్పుడైనా మనకి పాజిటివ్లోనే ఉండాలి. ఓకే సో ఇప్పుడు మనం x cos ఆల్ఫా y sin ఆల్ఫా p చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ √a² + b² తో డివైడ్ చేస్తాం. సో డివైడింగ్ విత్ √a² + b². a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్. ఏంటి x కోఎఫిషియంట్ -√3² y కోఎఫిషియంట్ -1² అన్నమాట. సో అంటే ఏంటి మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోద్ది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 3 + -1 స్క్వేర్లో ప్లస్ అవుద్ది అంటే √4 అంటే 2. డివైడింగ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్.
ఆ పాయింట్ రాయాలి. ఓకే, మరి డివైడ్ చేస్తే చెప్పండి. సో -√3x/2 -y/2 = 10/2. ఇప్పుడు x కాస్ ఆల్ఫా లాగా ఉండాలి. x ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ -√3/2 ప్లస్ y ఇంటూ -1/2 = 2 1s 2 5 టైమ్స్. ఎస్, ఇది కాస్ ఆల్ఫా, ఎక్స్ కాస్ ఆల్ఫా లాగా ఉంది, వై సైన్ ఆల్ఫా. కాబట్టి ఈ వాల్యూ ఎంతనో కనుక్కోవాలి. ఓకే, మరి కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ రాస్తున్నా, ఆల్రెడీ రాశాను కదా అక్కడ. ఇంకొకసారి చూద్దాం. సైన్ 30 degrees ఎంతనో కాస్ 60 degrees కూడా అంతే. సో 1/2 అన్నమాట. అలానే సైన్ 60 degrees ఎంతనో కాస్ 30 degrees కూడా అంతే. సో √3/2. సో గుర్తుంచుకోండి, 60 degreesని ఏం రాయొచ్చు అంటే మనము π/3. సో 180/3, 3 1s 3 6 టైమ్స్. అదేవిధంగా 30 degreesని π/6 రాయొచ్చు. 180/6, 6 1 6 3 టైమ్స్. ఓకే, మరి ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = నార్మల్ ఫామ్ని రాయాలి. ఓకే, సో మనం ఫైనల్గా ఆల్ఫాని కనుక్కోవాలి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. సో మనం ఫైనల్గా ఆల్ఫాని కనుక్కోవాలి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p. సో ఓకే, సో ఇలా రాసాక ఇంకా హియర్ కాస్ ఆల్ఫా = -√3/2. అదేవిధంగా సైన్ ఆల్ఫా = -1/2. అదేవిధంగా ఇక్కడ నుంచి p = 5 అన్నమాట. ఓకే, సో p అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది గివెన్ స్ట్రైట్ లైన్. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ ఆల్ఫా కనుక్కోవాలని చెప్పాను. ఎస్, చిన్న పాయింట్ని గమనించండి. సో దీన్ని మనకి మొత్తం 2Dలో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, అదేవిధంగా థర్డ్, ఫోర్త్ అన్నమాట. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మైనస్ అంటే అది 0 కంటే తక్కువ ఉంటుంది. -1/2 0 కంటే తక్కువ. -√3/2 అంటే 0 కంటే తక్కువ. రెండు నెగిటివ్. సైను కాస్ ఎక్కడ నెగిటివ్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సైను, దానికి రెసిప్రోకల్, కొసీకెంట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో టాను, సో దానికి రెసిప్రోకల్ కాట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు, సీకెంట్, ఇవి రెండు మాత్రమే పాజిటివ్. ఎస్, ఇప్పుడు చూడండి, కాస్ నెగిటివ్, సైన్ నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? ఇదో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్. ఇక్కడ సైన్ పాజిటివ్ ఉంది, తీసుకోవద్దు. టాను కాటు పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్. అంటే సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్, కొసీకెంట్ నెగిటివ్, సీకెంట్ నెగిటివ్. ఎస్, కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి ఇక్కడ మళ్ళీ కాస్ పాజిటివ్, నెగిటివ్ ఉండాలి మనకి. సో కాబట్టి దేర్ఫోర్ ఆల్ఫా లైస్ ఇన్ Q3. దేర్ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు Q3. ఎస్, ఇప్పుడు ఇంకా నేను ఈ ఆల్ఫాని కనుక్కుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఆల్ఫాని కనుక్కోవడానికి మీరు కాస్ ఆల్ఫా అయినా తీసుకోవచ్చు, సైన్ ఆల్ఫా అయినా తీసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ నోట్ చేస్తున్నాను. కంటిన్యూషన్. సో కాస్ ఆల్ఫా = -√3/2. మైనస్ అట్లనే పెట్టేసేయండి. కాస్ ఆల్ఫా మైనస్ అలానే రాసే. మీకు ఇప్పుడే చెప్పాను, సైన్ 30 కాస్ 60, సైన్ 30 degrees కాస్ 60 degrees ఎంత? 1/2. అది రఫ్ చేశాను. మళ్ళీ సైన్ 60 కాస్ 30 degrees ఎంత? √3/2. మీరు చెప్పండి, √3/2ని మనం కాస్ట్లో ఏం రాసుకోవచ్చు? కాస్ 30 degrees. 30 degrees అంటే π/6. ఓకే, సో కాబట్టి మైనస్ కాస్ π/6 రాయొచ్చు. అయితే
మనం బోత్ సైడ్స్ కాస్ క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా మిగిలాలి. సో మైనస్ ఉండకూడదు. అందుకోసం చూడండి నేను ఒక చిన్న అరేంజ్మెంట్ చేస్తున్నా. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, మరి ఆల్ఫా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుందని చెప్పాను కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్, థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ 180 కంటే ఎక్కువ ఉంటుంది. సో 270 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎట్లా రాస్తున్నా అంటే దీన్ని కాస్ 180 అంటే పై ప్లస్ ఇక్కడ పై బై 6 ఉంది కదా, అది రాసేస్తున్నా. ఇక్కడ ఏముంది అది రాద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఇది రావాలి. దీని వాల్యూని ఇది వస్తుంది. చూద్దాం. సో ఫస్ట్ చూడండి కాస్ పై ప్లస్ పై బై 6 ఎంత సార్? సో 180 ప్లస్ చూడండి, ఫస్ట్ 180 ప్లస్ ఎన్నో క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్? టాను కాట్, మిగిలిన వాళ్ళందరూ నెగిటివ్. కానీ ఇక్కడ ఎవరున్నారు? కాస్ అంటే నెగిటివ్. ఫస్ట్ మైనస్ వస్తుంది. ఎస్, మైనస్ వచ్చింది కదా. అలానే ఇప్పుడు 180 ఉంది. 180లో కానీ 360లో కానీ ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అదే 90లో ఉన్నప్పుడు దెన్ ద ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ విల్ బి చేంజ్. 90 కానీ 270 కానీ అంటే చేంజ్ అంటే కాస్ అనేది సైన్ అవుద్ది, సైన్ అనేది కాస్ అవుద్ది. కాబట్టి ఇక్కడ 180 ఉంది కాబట్టి సో చేంజ్ ఉండదు. కాస్ లాగానే ఉంటుంది. కాస్ పై బై 6 పై. సో మైనస్ కాస్ పై బై 6 దట్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ పై ప్లస్ పై బై 6. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇంకా డైరెక్ట్గా సింప్లిఫికేషన్ చేస్తే ఎల్సిఎం 6 అనమాట. 6 పై ప్లస్ పై 7 పై బై 6. ఎస్, సో దట్ ఈస్ కాస్ గెట్ క్యాన్సల్ బోత్ సైడ్స్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 పై బై 6. ఎస్, ఆల్ఫా వచ్చేసింది. మరి 7 పై బై 6 మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 7 ఇంటూ 180 by 6. 6 3s 18, 7 3s 21. ఎస్, 210. సో 180 కంటే ఎక్కువ ఉంటుంది, 270 కంటే తక్కువ ఉంటుంది. ఎస్ ఉంది. ఎగ్జాక్ట్లీ దట్ లైస్ ఇన్ Q3. ఓకే, సో కాబట్టి దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇందులో. ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా అంటే 7 పై బై 6 ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా అంటే ఎంత? 7 పై బై 6 ఈజ్ ఈక్వల్ టు 5. So this is the required normal form. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.